వరంగల్ జిల్లాలో సర్కారీ దవాఖానాలు ప్రైవేట్ బాటలు నడుస్తున్నాయి. నార్మల్ కంటే సిజేరియన్ డెలివరీలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు ఇక్కడ డాక్టర్లు. సాధారణ ప్రసవాలకు అవకాశం ఉన్నా పట్టించుకోకుండా ఆపరేషన్లు చేస్తున్నారు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో తగ్గిపోతున్న నార్మల్ డెలివరీలపై స్పెషల్ స్టోరీ. వరంగల్ జిల్లాలో వైద్యాధికారుల నిర్లక్ష్యం గర్భిణీల పాలిట శాపంగా మారింది. గర్భం దాల్చిన రోజు నుంచి డెలివరీ వరకు ఎన్నో జాగ్రత్తలు చెప్పే డాక్టర్లు డెలివరీ టైం వచ్చేసరికి అవసరం లేకున్నా ఆపరేషన్లు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం ఉన్నా పట్టించుకోవడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. జిల్లాలో ఉన్న అన్ని ప్రైవేట్, ప్రభుత్వ ఆసుపత్రుల్లో శస్త్రచికిత్స ప్రసవాలు పెరిగాయనడానికి ప్రసవాల లెక్కలే సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం 15% మించకుండా శస్త్రచికిత్సలు చేయరాదనే విషయాన్ని విస్మరిస్తున్నారు డాక్టర్లు. కొందరైతే లోకల్ గా వసతులు అందుబాటులో లేవని ఏరియా దవాఖానాలు లేదంటే టీచింగ్ ఆసుపత్రులకు రిఫర్ చేసి చేతులు దులుపుకుంటున్నారు. డెలివరీ సమయంలో నొప్పులు భరించలేక ఆపరేషన్ కు మొగ్గు చూపుతున్నారు చాలా మంది. దీంతో శస్త్రచికిత్స ప్రసవాలకు పూర్తిగా వైద్యులను తప్పుబట్టే పరిస్థితి లేకుండా పోయింది. రిస్క్ తీసుకునేందుకు మహిళల బంధువులు కూడా ఇష్టం చూపకపోవడంతో ఏటికేడు సిజేరియన్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఫస్ట్ ఆపరేషన్ అయింది, ఇది రెండో కాన్పు సార్. ఫస్ట్ ఆపరేషన్, ఇప్పుడు ఆపరేషన్. అప్పుడు 9 నిండినాయి సార్, నొప్పులు రాలే. నడుము నొప్పి వస్తే ఇక చేసింది ఫస్ట్ బాబుకు. గతంలో ఈ స్థాయిలో వైద్య సదుపాయాలు అందుబాటులో లేకున్నా అప్పటి ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమతో సాధారణ కాన్పులు జరిగేవని చెబుతున్నారు పెద్దలు. ముహూర్తాలు, మంచి రోజులంటూ వైద్యులపై ఒత్తిడి తెస్తున్నారని అంటున్నారు. నొప్పులు భరించలేకపోవడంతో గర్భిణీలు ఆపరేషన్లకు వెనుకాడడం లేదని, ఇది వారి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని హెచ్చరిస్తున్నారు. మేము మామూలుగానే కన్నాం. ఇట్లా వచ్చేది అట్లా పోయేది. ఇట్లా ఇంట్లో ముగ్గురిని కన్నా సార్ నేను. ఈయన గచ్చానగా పోయేది. అప్పుడు బలం, గడక తిన్న బలం. ఇప్పుడు ఏమున్నది సార్, మందుల కూడు ఏమున్నది. ఇప్పుడు ఏమన్నా మొత్తం మందులేనే, తినేటి మొత్తం మందులే కదా సార్. అప్పుడంటే గడక తిన్న బలం కాబట్టి గట్టిగున్నాం. ఉప్పు కారం తినే గట్టిగున్నాం సార్. ఈ దిక్కుమల్లి అన్నం తిని ఏమి గట్టిగుంటాను. నొప్పి లాపలేము మరి, ఓపికలేక నొప్పి లాపక చేసిండ్రు. అప్పుడు మేము పనులు చేసినాం, మంచిగా డెలివరీ అయినాం, మేము నార్మల్గానే అయినాము. ఇప్పుడు ఏం పనులు చేస్తాను, మందుల తీరు వాళ్ళు. ఆపరేషన్లు అవుతున్నాయి, అల్కాగా ఆపరేషన్ చెప్తే అల్కా ఉంటుంది అనుకుంటాను, చేస్తాను. వీళ్ళ దగ్గర కూడా ఓపికలేదు, నొప్పులు తీయాలి. కరెంట్ వాళ్ళ దగ్గర ఓపికలేక వాళ్ళు చేస్తాను, టైంని బట్టి అల్కా కూడా చేసుకుంటాను. ఇంకేం వీళ్ళకి అల్కాగా అవుతుంది, కానీ రావడానికి కష్టం ఉంటుంది. జనగామ, మహబూబాబాద్, నర్సంపేట, పరకాల, హన్మకొండ, వరంగల్లోని ప్రభుత్వ ప్రసూతి దవాఖానాల్లో శస్త్రచికిత్సలు ఎక్కువగా జరుగుతున్నాయి. వీటిలో నెలకు సుమారు 666 ప్రసవాలు జరిగితే అందులో 248 వరకు సిజేరియన్లు అవుతున్నాయి. దీంతో ప్రజల్లో నార్మల్ డెలివరీలపై అవగాహన తేవాల్సిన అవసరం ఉంది. గర్భిణీ స్త్రీల విషయానికి వచ్చినప్పుడు ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రిలో 90% కంటే ఎక్కువ నార్మల్ డెలివరీస్ చేయాల్సిన సమయంలో ఈరోజు 40% కంటే ఎక్కువ కూడా ఆపరేషన్స్ జరుగుతున్నాయి. అదేవిధంగా ప్రైవేట్ హాస్పిటల్లో కూడా 40% కంటే ఎక్కువ సర్జరీలు జరుగుతున్నాయి. కాబట్టి దీని విషయంలో ప్రజలు కూడా సహకరించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రజలు మూఢనమ్మకాలతోని ఈ డేట్కు చూయించుకొని, ఈ డేట్తోనే అయితేనే మాకు కరెక్ట్గా డెలివరీ, ఈ డేట్ రోజు అయితేనే మాకు మంచి కరెక్ట్ ఉంటుందని అదే ముందే ఆలోచనతోని హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయి సర్జరీ చేయించుకుంటారు. ప్రజలు కూడా దీనికి సహకరించినప్పుడు డాక్టర్లు కూడా దీనికి. బిడ్డ బరువు ఎక్కువగా ఉండి తల పైకి ఉన్నా, గర్భసంచి చిన్నగా ఉన్నా, బీపీ, డయాబెటీస్ లాంటివి ఉన్నా సర్జరీకి ప్రిఫర్ చేస్తామంటున్నారు డాక్టర్లు. సర్కారీ దవాఖానాలకు అత్యవసర పరిస్థితుల్లో వచ్చేవారే ఎక్కువగా ఉండడంతో సిజేరియన్లు పెరిగాయంటున్నారు. మొదటి డెలివరీ సిజేరియన్ అయితే రెండో కాన్పుకు కూడా ఆపరేషన్ తప్పనిసరి అవుతుందంటున్నారు. 50% దాకా నార్మల్ డెలివరీస్ చేయట్లా, సిజేరియన్స్ చేస్తున్నారు. మొదటి కాన్పు సాధారణంగా ఏంటంటే అమ్మ వాళ్ళు పెట్టుకుంటారు కాబట్టి కంపల్సరీగా ప్రైవేట్ హాస్పిటల్కే వెళ్ళిపోవాలి, గవర్నమెంట్ హాస్పిటల్కి రావద్దు అన్న ఉద్దేశం ఉంటుంది వాళ్ళకి. ప్రైవేట్ హాస్పిటల్లో చాలా వరకు సిజేరియన్ సెక్షన్ చేసేస్తారు. తర్వాత రెండో కాన్పుకి, మూడో కాన్పుకి మా దగ్గరికి వచ్చేటప్పటికి సాధారణంగా ముందు సిజేరియన్ అయిందంటే మేము దానికి ఎక్కువసేపు వెయిట్ చేయము, తొందరగా మేము సిజేరియన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అటువంటిప్పుడు మా దగ్గరికి వచ్చే కేసులు శాతం పెరుగుతూ ఉంది. అదే కాకుండా మా దగ్గరికి కాంప్లికేటెడ్ కేసెస్ ఎక్కువ వస్తుంటాయి, రిఫరల్ కేసెస్లో కూడా మేము చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆపరేషన్లు చేయించుకున్న వారిలో చాలా మంది సైడ్ ఎఫెక్ట్స్ తో ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో
సాధారణ కాన్పులపై గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలంటున్నారు ప్రజలు.